నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో నాన్ వెజ్ లవర్స్ కోసం రొయ్యల ఫ్రై ని చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. ముక్క గట్టిగా లేకుండా స్మూత్ గా ఉండే విధంగా ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ రొయ్యల ఫ్రైని అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఈ రొయ్యలను ఒక గిన్నెలో వేసి మంచినీళ్లతో 3 సార్లు కడిగాక చివరగా 1 స్పూన్ సాల్ట్ వేసి అలాగే పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి చివరన 1 నిమ్మ చెక్క రసం పిండి కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఈ రొయ్యలకి చాలా క్లీన్ గా కూడా ఉంటాయి ఈ రొయ్యలు. ఇప్పుడు ఇలా శుభ్రం చేసిన రొయ్యల్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం అయితే వేయాలి. ఈ రొయ్యల ఫ్రైకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఉప్పు, పసుపు, కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. రొయ్యలు మ్యాగ్నేట్ అయ్యేలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అలాగే 1 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసినవి వేయాలి. అందులోకి 2 ఏలకులు, చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఈ దినుసుల మసాలాను బౌల్లోకి తీసైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని చిన్నగా అంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. 1 మీడియం సైజు టమాటా ప్యూరీని కూడా 1 కప్ లో తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె అయితే వేయాలి. ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా వేరుశనగ నూనె వేసుకుంటే అండి కర్రీ గాని ఫ్రై గాని చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేరుశనగ నూనె మాత్రమే యూస్ చేస్తా అండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసి కొంచెం దూరగా వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. బాగా వేగాక టమాటా ప్యూరీని కూడా వేసి 3 నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి అందులోనే 2 రెమ్మల కరేపాకును కూడా వేసి బాగా కలిపిన తరువాత 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులోకి వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే రొయ్యల్లో ఉన్న వాటర్ తోనే ఫ్రై అనేది తయారవుతుంది. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిన తరువాత 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యాక చివరన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 1/2 నిమ్మబద్ద రసం పిండి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రొయ్యల ఫ్రై కామెంట్ అయితే తెలపండి ప్లీజ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.